ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం గాడి తప్పింది. వైసీపీపై విమర్శనాస్త్రాలు సంధించిన లోకేష్. కొనసాగుతున్న రక్షణ శాఖ మంత్రి అభినందన పర్యటన. బుజ్ ఎయిర్ బేస్ ను సందర్శించిన రాజ్నాథ్. రక్షణ బడ్జెట్ ను పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం. 50,000 కోట్ల అదనపు కేటాయింపులపై ఫోకస్. నైరుతికి ముందే తెలుగు రాష్ట్రాల్లో వానలు. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు. ఇవాళ ఆపరేషన్ సింధూర్ విజయంపై ఏపీలో తిరంగా ర్యాలీ. పాల్గొనున్న కూటమి పార్టీల అధినేతలు. తెలంగాణలో రెండో రోజు సరస్వతి పుష్కరాలు. అరకొర సౌకర్యాలంటూ భక్తుల ఆగ్రహం. కాసేపట్లో విద్యుత్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ భేటీ. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై చర్చ. వైభవంగా సుందరగిరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం. అత్తాపూర్లో గంజాయి బ్యాచ్ ఆగడాలు. స్టాక్ ఇంట్లో పెట్టుకోలేదని యువకుడిపై దాడి. ఘట్కేసర్ మైసమ్మ ఆలయంలో దొంగల బీభత్సం. హుండీ పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. పహల్గాం దాడిని ఖండించిన తాలిబాన్ విదేశాంగ శాఖ. స్వాగతించిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్. ఢిల్లీని కమ్మేసిన వాయు కాలుష్యం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 298గా నమోదు. జమ్మూలోని పుల్వామాలో 3 ఉగ్రవాదులు హతం. జైషే మహమ్మద్ ముఠాకి చెందిన ముష్కరులుగా పోలీసుల వెల్లడి. కగార్ ఆపరేషన్ లో మావోయిస్ట్ రవి మృతి. దండకారణ్యంలో డాక్టర్స్ టీం కమాండర్ గా గుర్తింపు. శ్రీనగర్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ పర్యటన. కశ్మీర్ కు మళ్లీ పర్యాటక కళ తెప్పిస్తామని హామీ. పోక్సో కేసుల సత్వర విచారణకు మరిన్ని కోర్టులు. జిల్లాకు 2వ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు. పశ్చిమ బెంగాల్లో భారీగా సైనిక విన్యాసాలు. తీస్తా ప్రహార్ పేరుతో అధునాతన ఆయుధాల ప్రయోగం. తమిళనాడు లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు. చెన్నై సహా 20 ప్రాంతాల్లో కొనసాగుతోన్న సోదాలు. చార్ధామ్ యాత్రకు తగ్గిన భక్తుల రద్దీ. గత ఏడాదితో పోలిస్తే 31% తక్కువ. గాజాపై అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు. తమ అధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్న ట్రంప్. ఆసియాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా. హాంకాంగ్, సింగపూర్ లో పెరుగుతోన్న కోవిడ్ కేసులు. చైనాలో భూకంపం. రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదు.
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 200 పాయింట్ల నష్టం, 50 పాయింట్ల నష్టంలో నిఫ్టీ. రేపటి నుంచి పునః ప్రారంభం కానున్న ఐపీఎల్. బెంగళూరును ఢీకొట్టనున్న కోల్కతా. WTC విజేతకు ప్రైజ్ మనీని పెంచిన ఐసీసీ. 30 కోట్ల 80 లక్షలు ఇస్తున్నట్లుగా ప్రకటన.